రా, ఏం కాదు, నేనున్నానుగా. త్వరగా రా, వినోద్ అన్న వెయిట్ చేస్తున్నారు. ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చాడేంటి? రే, ఫోన్ ఆఫ్ చేసి పెట్టావేంట్రా? ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఫోను ఛార్జీలో పెట్టి మర్చిపోయాను. ఓ సరేరా, వెళ్దాం. రా నిమ్మి, నేనున్నానుకా, భయపడకు. ఎక్కరా? నువ్వెక్కు. అన్నా బండితి. ఎటువైపు వెళ్తున్నావు? ఎంజీ రోడ్ నుంచి అటు వెళ్దాంలే. అలాగే హైవేకి వెళ్దాం. హలో సార్, చెప్పరా? ఒక కొత్త పిట్ట వచ్చింది. పోయినసారిలా కాదు కదా? లేదు సార్, ఇది ఫ్రెష్ పిట్ట. అయితే తీసుకురా, నువ్వు చెప్పింది నమ్ముతున్నాలే. అలాగే సార్. ఎక్కడికి వెళ్తున్నారో నువ్వు? చాలా అర్జెంటుగా వెళ్ళాలి సార్, అందుకే. ఏంటయ్యా అంత స్పీడ్గా వెళ్తున్నావు? ఏంట్రా నీ మొహం అలా మాడిపోయింది, ఏమైంది? ఏంటంటే సన్ గ్లాసులు మార్చేసి ఇప్పుడు కర్టన్స్ వేసి నడుపుతున్నారేంటి? పర్వాలేదే. పర్వాలేదే. ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? సార్ మేము అదంతా తర్వాత, నాకు అవసరం లేదు. ముందు స్టేషన్కి రావాలి. దిగమ్మా దిగు. ఓహో, అదనమాట ఇష్యూ. అందుకనే బాడీ వంటలు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నారు. ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం వస్తుంది సార్. సార్ తప్పుగా అనుకోకండి, వీడు మా పెద్దమ్మ కొడుకు. సరే, వాళ్ళు ఏదో మాట్లాడాలన్నారు, అందుకే లోపల కూర్చోమన్నారు. ఇది మీ పెద్దమ్మ కొడుకా? ఓకే, వెళ్ళరా ఇక్కడి నుంచి. జీప్ ఎక్కించండి. రండమ్మా రండి, త్వరగా రండి, ఎక్కండి. రావే, రా, దిగు. అరవకు, రా, దిగు. రేయ్ బండితి. తెచ్చిందంతా తీసుకొచ్చావు కదా, భగవంతుడు ఒక మాట చెప్తే అది జరిగిపోయినట్టే. ఇక బయలుదేరండి. అయితే సరే. కొంతకాలం మనం బ్రతికుండాలన్నదే మన వాళ్ళ కోరిక. ఇప్పుడు ఆ నమ్మకం పూర్తిగా పోయింది. సలాంబాయ్ కొటేషన్ నేనే తీసుకున్నాను, దాన్ని నేనే పూర్తి చేస్తాను. మున్నా, మున్నా, నా మాట నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మున్నా వెళ్ళొద్దు. ఏం చేస్తున్నావు? తలుపులు తీ. ఎక్కడికి? కొడుకును నరికేయండిరా. Crushing
ఇన్నాళ్ళుగా నేను చేయలేకపోయిన పనిని నువ్వు పూర్తి చేశావు. పెద్ద ధనవంతులు కాకపోయినా కష్టాలు లేకుండా జీవించాము. అది గొప్ప విషయమే. ఆ సమయంలోనే నాకు ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం దొరికింది. ఎవరితను? గ్రూప్ వీసాకి ఇచ్చిన పాస్పోర్ట్లు వారం రోజుల్లో సరిచేసి ఇవ్వాలట. చూడు, ఇవన్నీ నకిలీ పాస్పోర్ట్లు. నంబర్ ఏది మ్యాచ్ అవట్లేదు. చూడు. మేడం, అందరూ యంగ్స్టర్సే కదా? నేను 15 ఏళ్లుగా ఫారిన్ లోనే ఉన్నాను. నాకు అక్కడ సూపర్ మార్కెట్లు ఇంకా బిజినెస్లు అన్నీ ఉన్నాయి. అక్కడ పని చేయడానికి ఇక్కడ నుంచి ఒక తీసుకెళ్తున్నాను. 10 నిమిషాలు మేడం, ఇప్పుడే వస్తాను. టేక్ ఏ టైం. పోలీసులకు ఫోన్ చేయి. మీ మేనేజర్ ఎవరు? నేనే, షాజు. సమస్య ఏంటి? ఇవన్నీ ఫేక్ పాస్పోర్ట్లు సార్. నంబరు మ్యాచ్ అవ్వట్లేదు. మనిషి ఎక్కడున్నారు? అక్కడ ఆ ముందు కూర్చుంది. ఆ అమ్మాయే సార్. బండిలో ఎక్కించండి. స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. ఎస్ సార్. మీరు మాతో రండి. ఆ, పేరు చెప్పు. నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసే కంపెనీ పెట్టుకున్నావా? నేను చూపిస్తా నీకు. మీరు భయపడకండి మేడం, వీడి సంగతి నేను చూసుకుంటాను. అయ్యో, నేను కాదు సార్, ఇవన్నీ తెచ్చింది ఆ మేడమే సార్. అదంతా నాకు తెలుసు కానీ నువ్వు నోరు మూయి. మేడం మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా అన్నానుగా. మేనేజర్ అంట. ఆడపిల్లల్ని తీసుకువెళ్ళి దుర్మార్గాలు పాల్పడే ఆవిడే. ఎంతో మంది చీకటి సామ్రాజ్యవాదులతో ఆవిడకి సంబంధాలున్నాయి. పోలీసులకు దొంగనప్ప చెప్తే నువ్వు దొంగవయ్యావా? భలే ఉంది. నేనేదో కత్తి తీసి బెదిరిద్దామని చూస్తే అది చచ్చిపోయింది. ఏం చేస్తాం, అంతా నా కర్మ. ఇప్పుడు ఏమైంది? నేనైతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను. నేనే ఖైదీనయ్యాను. వారెంట్. నీ పేరేంట్రా? రంజిత్ నాయుడు. నేను బాలకృష్ణ చౌదరిని. నైస్ టు మీట్ యూ. లేవరా తాగుబోతాడా? 2 పెగ్గులేగానే పెద్ద మొగాడు అనుకుంటున్నావా? ఈపు విమానం మోత మోగుతుంది, జాగ్రత్త. ఇటువంటి ప్రపంచంలోనే మనం బతుకుండేది. నీతి నిజాయితీ ఏమీ లేవు. కాటేసే పాము లాంటోళ్ళు. ఎక్కడికి వస్తున్నావు? సార్, నా కొడుకు చాలా అమాయకుడు. వాడు అలాంటి తప్పులు చెయ్యడు. అలా అని నువ్వు చెప్తే సరిపోతుందా? నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసి ఆడపిల్లను పంపించడమే వీడి పని. నీ కొడుకు ఇక్కడే ఉంటాడులే, వెళ్ళండి. నిజంగా నాకేం తెలీదమ్మా. ఇదంతా ఏంట్రా? ఇదిగో, ఇది పోలీస్ స్టేషన్, అత్తగారిల్లు కాదు. మీరు ఏడ్చి గగ్గోలు పెట్టడానికి. చూస్తారంటే ఇద్దరిని బయటికి నెట్టేయండి. వెళ్ళండి, వెళ్ళమంటున్నా, వెళ్ళండి. చూడమ్మా, నీ కొడుకు చేసింది చిన్న నేరం కాదు. చాలా ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఒకవేళ సిఐ తలుచుకుంటే ఈ కేసు నుంచి బయటపడొచ్చు. మీ ఇద్దరున్నారుగా, డబ్బులు ఖర్చే ఉండదు. వెళ్ళి చూడండి. ఆయన ఎక్కడుంటారు? సార్ పార్టీలో ఉంటారు. సరే తీసుకెళ్ళు. మన వల్ల అయిన సాయం మనం చేస్తాం. నువ్వు రామ్మా. నీ కూతురు మాత్రం వెళ్తే చాలు. నీతి నిజాయితీలన్నీ సైతాన్ కథలే. ఎక్కడికి వెళ్ళినా డబ్బే ప్రధానం. డబ్బుని సంపాదించాలంటే చీకటిని వెలుగు చేయడం, వెలుగుని చీకటి చేయడమే. యూనిఫామ్ వేసుకున్న కొంతమంది దుర్మార్గులు అమ్మని చెల్లిని చంపి నేను చచ్చిపోవాలనుకున్నాను. ఆ రోజు నాతో లాకప్లో ఉన్న మనుషులే నన్ను ఎలాగైనా సరే బ్రతకాలని ధైర్యం ఇచ్చారు. ఒకసారి జైలుకు వెళ్ళిన మగాడు, ఒకసారి తప్పు చేసిన ఆడది. ఊళ్ళోని జనాల ముందు, ప్రజల ముందు తప్పు చేసిన వాళ్లే. మనం ఎంత బాగా జీవించినా సరే మన జీవన గమనంలో గతి తప్పినట్టయితే అది ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము. చివరి వరకు అలా సాగవలసిందే. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కేసులో ఇరుక్కుపోయిన వాళ్లే. నిన్ను నా దగ్గర ఇరికించినట్టు అందరికీ ఉండేవి చిన్న చిన్న కలలు. చావడానికి సిద్ధంగా ఉన్నారా? ఉట్టి మాటలొద్దు. విషం పూసిన బాణం ప్రాణం తీసే ముందు నరికి పాతేయాలి.
చూసుకుందాం. అరే దిగవే, రావే, అరవద్దంటున్నా. ఎందుకే ఏడుస్తున్నారు? మీ వాళ్ళు ఎవరైనా పోయారా? చూడు ఎంతమంది ఉన్నారు. అరిచి గగ్గోలు పెట్టొద్దు. ఎందుకు ఇక్కడ మమ్మల్ని బంధించారు? వదలవే. ఏంటి చించుకుంటున్నావు? కూర్చోండి, ఎక్కడికి పోతారు? చేశారు, ప్రాణాలతో ఉండరు, చంపేస్తాం. ఏంటి ఏంటి అరుస్తున్నారు? ఉండండి అక్కడే, చెప్తున్నానా?